పార్టీ మీద పిచ్చితో తిరిగి చచ్చిన వాళ్ళకి ఇదే లాస్ట్కి జరిగేది. సో సామాన్యులందరూ కూడా ఈ సంఘటన ద్వారా జాగృతం కండి. దయచేసి రాజకీయాలకి మీరు స్థిరపడి మీరు రాజకీయాల్లో మీరు నాయకులుగా ఉండాలి అనుకున్నప్పుడే ఎదిగే అవకాశం ఉంది అని మీకు కనిపించిన పరిస్థితుల్లోనే దయచేసి రాజకీయాల్లోకి రండి. మీ జీవితాలు నాశనం చేసుకోకండి, బలైపోకండి, వాళ్ళని రోడ్డును పడేయకండి. నేను ఇదే విషయం చెప్తున్నాను. అలాగే పార్టీల్లో కూడా ఇలాగా ఎంతోమందిని హింసిస్తున్నారు వివిధ నియోజకవర్గాల్లో. బయట వాళ్ళని కాదు, మీ సొంత కార్యకర్తలని, మీరంటే పడి చచ్చిపోయే కార్యకర్తల్ని, మీరంటే పడి చచ్చిపోయే చిన్న చిన్న పిల్లల్ని, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కాపాడే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. వాళ్ళందరికీ ఒక వాయిస్ ఇచ్చే అవకాశం కల్పించండి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంచండి. ప్రజాస్వామ్యం కనీసం ఇవ్వలేని వాళ్ళు మీరెక్కడ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు? కాబట్టి ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ చర్చించాలి. విక్టిమ్ బ్లేమింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన వాళ్ళని ప్రశ్నించే గొంతులు లేవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలా రాని పక్షంలో ఎప్పటికీ సామాన్యుడి జీవితం మారదు. ఎప్పుడు ఈ రాజకీయ నాయకులు ఇలాగా ఏ పార్టీలోనూ ఉండవండి. చూసారు కదా, హత్య చేసిన వాళ్ళకి సింపతి, చనిపోయిన వాడి గురించి తిట్లు.